హలో అందరికీ వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్. మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. నేను 2 డేస్లో ఒకటే వ్లాగ్లో ఇంక్లూడ్ చేసేసాను. వ్లాగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూసేయండి. ఇంకా ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ నా కమెంట్ చేసిన సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ అనమాట. సో స్టార్టింగ్ డే వచ్చేసి నేనైతే ఇంట్లో పూజ చేసుకొని తర్వాత తులసి మొక్కకి ఇంకా ఉన్న మొక్కలకన్నీ నీళ్ళైతే వేసిస్తానమాట. సో మా ఇంట్లో అయితే చాలా మొక్కలు ఉన్నాయి. శంకు పుష్పం, జాస్మిన్ ప్లాంట్, రోజ్ ప్లాంట్, అలోవెరా చెట్టు, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ చెట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ గార్డెన్ మొత్తం వ్యూ కావాలంటే నాకైతే కమెంట్ చేయండి. నేను మీకు మా ఇంటి దగ్గర గార్డెన్ ఎలా ఉందో, ఏ ప్లాంట్స్ ఉన్నాయో కూడా మొత్తం వీడియో పెడతాను. సో మార్నింగ్ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లేట్ అయిపోయింది. సో అందుకే రైస్ ఇంకా కర్రీ అయితే తినేస్తున్నాను. దాంతోపాటుగా 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. సో అది ఆనియన్లో ఫ్రై చేసి నేనైతే బాయిల్డ్ ఎగ్స్ ఇంకా అన్నం ఇంకా పుంటి కూర మా కర్రీ అనమాట. సో ఇవైతే పెట్టి టీవీ చూసుకుంటూ తింటున్నాను అనమాట. ఎందుకంటే టీవీ చూడకుండా మనకు ముందు నోట్లోకి వెళ్ళదు కదా, అందుకే టీవీ చూసి మెల్లిమెల్లిగా తింటున్నాను. తర్వాత అయితే జడ వేసుకొని ఇంకా రెడీ అవ్వాలి కదా, సో బయటికి వెళ్ళడానికి. సో జడ అయితే వేసుకున్నాను. ఇంకా మధ్యలో ఆకలేసి జ్యూస్ తాగాను. అదైతే బీట్రూట్ జ్యూస్, పింకిష్ ఉంది కదా. సో ఇలా అయిపోయింది నా డే వచ్చేసి. సో ఇది వచ్చేసి డే 2 వ్లాగ్గా. సో మేకప్ అయితే నేను బయటికి వెళ్ళేటప్పుడు అంత ఏం వేసుకోను. ఓన్లీ నార్మల్ ఫంక్షన్స్కి ఆర్ బర్త్డే పార్టీస్కి ఎక్కడైనా వెళ్తే వేసుకుంటాను. సో అదర్ దెన్ దట్ నేనైతే మేకప్ అసలు యూజ్ చేయను అనమాట. సో నార్మల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టి అయితే వెళ్ళిపోతాను. ఇది వచ్చేసి నేనైతే ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా ఫేస్కి. సో మనమైతే స్పెట్స్ తీయాలి కదా ఏమైనా క్రీమ్స్ అప్లై చేసేటప్పుడు, అందుకే స్పెట్స్ రిమూవ్ చేసి ఈ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకున్నాను. చాలా బాగుంది మాయిశ్చరైజర్. ఒకవేళ మీకు ఈ మాయిశ్చరైజర్ లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, లింక్ ఫర్ మాయిశ్చరైజర్ అని. సో నేనైతే మీకు కమెంట్లో ప్రొవైడ్ చేశాను, లేదంటే డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేశాను, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను సింపుల్ రిటర్న్ ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేసి, సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసిన వెంటనే ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఇవి వేసుకోవాలి అర్థం అవ్వలేదు. సో నేనైతే ఇయర్ రింగ్స్ వేసుకుందామని అనుకున్నాను. సో చూడండి బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా. సో నేనైతే కొంచెం పింకిష్ ఉండాలని ఆ ఇయర్ రింగ్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా మీలో ఎవరైనా నా మేకప్ వ్లాగ్ చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి నా సింపుల్ మేకప్ రొటీన్. ఇంత రెడీ అయ్యాను కానీ నెక్స్ట్ ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఎస్, రెడీ అయ్యాక ఇట్లా స్టిక్కర్ అయితే పెట్టాలి కదా. సో అందుకేనైతే ఒక చిన్న స్టిక్కర్ తీసుకున్నాను. అది మీకు కనిపించకపోవచ్చు పెట్టుకున్నాక. సో చూడండి, ఇక్కడ కలర్ వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో నేను ఏదో ఒకటి చూస్ చేసుకొని పెడుతున్నాను కానీ అది ఇంతకీ రావట్లేదు అనమాట. గమ్ కూడా పోయిందేమో, మేబీ వేరే తీసుకునేది. నెక్స్ట్ టైం వేరే స్టిక్కర్ అయితే ట్రై చేసేదాం. ఇప్పుడైతే ఎలాగో అలా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. సో ఇది వచ్చేసి ఇది చిన్న మినీ వ్లాగ్ అనమాట, హౌ ఐ డూ మేకప్. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎందుకంటే ఫేస్కి మనం ఎప్పుడు మేకప్ అప్లై చేస్తే మళ్ళీ ఫేస్ కొంచెం అప్సెట్ అయ్యి మళ్ళీ పింపుల్స్ అవి వస్తాయన్నమాట. సో అందుకే మేకప్ అయితే తక్కువ యూస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైంలో అయితే నేనైతే కాలీఫ్లవర్ కర్రీ ఇంకా వేడి వైట్ రైస్ ఉందన్నమాట. సో దాంతో అయితే మళ్ళీ టీవీ చూసుకుంటూ తినేస్తున్నాను. టీవీ పెట్టుకొని మనం అందరం అన్నం తింటాం కదా. సో నాకైతే అలవాటు ఉంది, మళ్ళీ మీకు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీరు కూడా నా అలాగే టీవీ చూసి అన్నం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మీరు ఈరోజు లంచ్లో ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, బాగున్నాయా లేదా కొంచెం చెప్పండి. ఎందుకంటే నేను మీరు చేసిన కమెంట్ని బట్టి ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేనైతే ఇలా టీవీ చూసి అన్నం అయితే తినేస్తున్నాను. సో ఇంకా కాలేజ్కి వెళ్ళి నైట్ అయితే నేనైతే ఒక ఫ్రూట్ బౌల్ తీసుకొని తినేసాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్స్ అయితే టీకి వెళ్దామా అంటే సరేలే అని వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి ఇక చెట్లు కనిపించాయి. సో అదైతే ఒక వీడియో తీసేసాను. ఇలా బాగున్నాయి చెట్లు. ఈ చెట్టు ఏంటో నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా బయట హోటల్కి వెళ్ళి అయితే మేమైతే ఒక చాయ్ పఫ్ అయితే తీసుకొని తినేసాం. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.